క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. నేటి నూతన జీవిత అనుదిన దైవధ్యానములో మొదటి ఫలము మరియు దశమ భాగము యొక్క నియమాల గురించి ధ్యానించుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు. మరియు షాలేము రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సోదమ రాజు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుడు మనకు అప్పగించబడిన ప్రతి వనరును విశ్వసనీయంగా నిర్వహించడం ద్వారా సర్వశక్తిమంతుడైన ప్రభువును గౌరవించడము స్టివార్డ్షిప్లో అంటే నిర్వహణ సారథ్యంలోనే ఉంటుంది. బైబిలు నిర్వహణ యొక్క ప్రధాన భాగంలో ప్రథమ ఫలాలు మరియు దశమ భాగం యొక్క నియమాలు ఉన్నాయి. ఇవి మన జీవితంలోని ప్రతి సందర్భంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆశీర్వాదాలను ఆహ్వానించే ఆచరణకు నాంది పలుకుతాయి. ఆర్థిక నిర్వహణ గురించి ఆదికాండంలో మనకు సరైన విధంగా తెలియజేయబడిన వాటిని నిశ్చితంగా పరిశీలిద్దాము. మొదటిగా ప్రథమ ఫల నియమము. ప్రథమ ఫలాల నియమమును మన మొదటి ఆదాయాన్ని, పంటను లేదా పెరుగుదలను దేవునికి అంకితము చేయమని మనల్ని తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్న మొదటి ఫలము దేవునిపై మనకున్న నమ్మకాన్ని మరియు ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలనే మన నిబద్ధతను సూచిస్తుంది. సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనాల్లో, రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. మొదటి ఫలాలను సమర్పించడము అనేది గౌరవము మరియు విధేయత యొక్క భాగంగా దేవుడు మన ఉన్నతమైన మరియు మొదటి భాగానికి అర్హుడని నొక్కి చెప్తుంది. కయీను మరియు హేబేలు ఉదాహరణ తీసుకుంటే ఆదికాండము 4వ అధ్యాయము 3-5 వచనాలలో దేవునికి మొదటి మరియు శ్రేష్టమైన భాగాన్ని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. హేబేలు తన మందలోని మొదటి సంతానాన్ని సమర్పించడము దేవుడు అంగీకరించాడు. అయితే కయీను అర్పణను అంగీకరించలేదు. మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అర్పణల యొక్క నాణ్యత మరియు ప్రాధాన్యత మన భక్తి యొక్క లోతును ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా మనం అభ్యసించినప్పుడు మనము విస్తరించగలుగుతాం. మన సమయము, ప్రతిభ, శక్తి కూడా దేవునికి అంకితం కావాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ప్రథమ ఫలమును పునాదితో పోలుస్తుంది. మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదము మన జీవితంలోకి చొచ్చుకుపోతుందని సూచిస్తుంది. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. రెండవదిగా
దశమ భాగం యొక్క నియమము. దశమ భాగము ఒకరి ఆదాయములో 10వ వంతు దేవునికి ఇవ్వడము. మరొక ప్రధాన సారథ్య నియమము లేవీకాండము 27వ అధ్యాయం 30వ వచనము. ఈ దశమ భాగ నియమము అబ్రహాముతో ప్రారంభమైంది. అతను తన సంపాదనలో కొంత భాగాన్ని మెల్కీషెదెకు పంచిపెట్టాడు. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనము. దశమ భాగము కృతజ్ఞత యొక్క నిబంధనను సూచిస్తుంది. అంతేకాకుండా దేవుడే సమస్త సంపదకు మూలము అని అంగీకరించడము. దశమ భాగము మనలను దేవుని ఆర్థిక నియమాలకు అనుగుణంగా ఉంచుతుంది మరియు అతని నిబంధన వాగ్దానానికి సంబంధించిన సదుపాయము మరియు రక్షణకు అనుసంధానాన్ని కల్పిస్తుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. మలాకి 3వ అధ్యాయము 10వ వచనంలో, నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దశమ భాగం అనేది నేరుగా దేవునితో ఒక నిబంధన. ఆయన మాత్రమే ఏదైనా నిర్దిష్ట సంస్థతో కాకుండా వ్యక్తిగతంగా మనల్ని ఆశీర్వదించే శక్తి కలిగి ఉన్నాడు. హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. దశమ భాగము భూ సంబంధమైన సంపదపై కాకుండా దేవునిపై మన నమ్మకాన్ని మరియు ఆధారపడటాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా దశమ భాగము దాతృత్వానికి మించినది. ఇది మనము దేవుని వాక్యాన్ని మరియు ఆధ్యాత్మిక వృద్ధిని పొందే ఆధ్యాత్మిక స్టోర్ హౌస్ కోసం ఉద్దేశించిన పవిత్రమైన అర్పణ. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరలోకపు తండ్రి, నా ప్రథమ ఫలాలు మరియు దశమ భాగాలతో నిన్ను గౌరవించడంలో నేను ఎక్కడ తగ్గుముఖం పడ్డానో తెలియజేస్తూ పశ్చాత్తాపడిన హృదయంతో నేను వినయముగా మీ ముందుకు వస్తున్నాను. నేను గత తప్పులను క్షమాపణ కోరుకుంటున్నాను. విధేయతలో, ఆరాధనలలో నమ్మకంగా నడవడానికి మీ కృపను కోరుకుంటున్నాను. దయచేసి నా జీవితంలోని ప్రతి అంశంలో, ముఖ్యంగా నిర్వహణ సారథ్యంలో మీకు ప్రాధాన్యత ఇవ్వడానికి నాకు సహాయం చేయండి. అపోహలను తొలగించండి మరియు మీ నియమాలను సమగ్రత మరియు భక్తితో స్వీకరించడానికి నాకు సహాయం చేయండి. నా నిబద్ధత మీకు గౌరవాన్ని తెస్తుంది మరియు యేసు యొక్క శక్తివంత నామములో భూమిపై మీ కీర్తిని విస్తరించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.